సినిమాలో పాతుకుపోయిన ఫ్యామిలీ, కావాల్సిన బ్యాక్గ్రౌండ్, రెడీమేడ్గా అభిమానులు, హీరోకి కావాల్సిన ఒడ్డు పొడుగు, ఇంకేం మావాడి సినీ ఎంట్రీ ఇక లాంఛనమే అనుకున్నారు అంతా. కానీ ఎవరు ఊహించిన విధంగా సినిమా సడన్ గా ఆగిపోయింది. దీంతో డీలా పడ్డ అభిమానులను ఖుషి చేస్తూ కొడుకు సినిమాను మరో క్రేజీ డైరెక్టర్ చేతిలో పెట్టాడట ఈ టాలీవుడ్ టాప్ స్టార్. కొండంత ఐశ్వర్యంతో పాటు ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలంటారు పెద్దలు. ఇప్పుడు మోక్షజ్ఞ పరిస్థితి చూస్తుంటే అలానే కనిపిస్తోంది. తాత ఇండస్ట్రీకి ఇలవేల్పు అయినా, తండ్రి ఇండస్ట్రీలో పేరు మోసిన హీరో అయినా, కావలసినంత డబ్బున్నా ఈ నందమూరి వారసుడి తెరంగేట్రానికి ఎందుకో కాలం కలిసి రావట్లేదు. కొద్ది రోజుల క్రితం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ అనగానే ఎగిరి గంతేశారు నందమూరి అభిమానులు. ఎందుకంటే ప్రస్తుతం టాలీవుడ్లో ఉన్న యువ దర్శకుల్లో ప్రశాంత్ ఓ స్టార్. తనది లక్కీ హ్యాండ్ అని కూడా అంటారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తేజ సజ్జా ఇప్పుడు వరుస సినిమాలు చేస్తున్నాడంటే కారణం ప్రశాంత్ వర్మే. హనుమాన్ అంటూ అచ్చ తెలుగు సూపర్ హీరో కథతో పాన్ ఇండియా హిట్ కొట్టి మంచి పునాది వేసుకున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. దీంతో మోక్షజ్ఞ డెబ్యూకి సరైన దర్శకుడు దొరికాడనుకున్నారు. అందుకే ఫ్యాన్స్ సంబరపడ్డారు. అయితే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది. నిజానికి బాలయ్య దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ ఆదిత్య 369 సీక్వెల్ తో అని ముందు నుంచి ప్రచారం జరుగుతూనే ఉంది. సడన్ గా ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ ట్రాక్ ఎక్కించేసరికి ఆదిత్య 999 ని పక్కన పెట్టేశారు. ప్రశాంత్ వర్మతో సినిమా ఆగిపోవడానికి కారణం ఓ రకంగా ప్రశాంత్ వర్మనే అని తెలుస్తోంది. ఎందుకంటే తను కథ సిద్ధం చేయకుండానే మోక్షజ్ఞని లైనప్ లో పెట్టుకున్నాడట ఈ కుర్ర డైరెక్టర్. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య డైరెక్టర్ నాగశ్విన్ చేత మోక్షజ్ఞ ఇండస్ట్రీలోకి లాంచ్ చేయించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ 3-4 ప్రాజెక్టులతో బిజీగా ఉండటంతో నాగశ్విన్ కు ఆ ఛాన్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ డైరెక్టర్ గతేడాది ప్రభాస్ తో కల్కి సినిమాను తెరకెక్కించారు. ఆ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి రికార్డులను సొంతం చేసుకుంది. మరి పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కే ఈ సినిమాతో మోక్షజ్ఞ ఏ రేంజ్ లో సక్సెస్ సాధిస్తాడో చూడాలి. తద్వారా ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.